పహల్గావ్ దాడి తరువాత భారత్ పాక్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు ఆసక్తిని రేపుతున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘించడంపై పాకిస్తాన్కి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో అన్న భయంతో పాక్ బలగాలు కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతుంది. ఏ మూల నుంచి భారత్ దాడి చేస్తుందో అన్న భయం పాక్ సైన్యాన్ని వెంటాడుతుంది. భారత ప్రతీకారం ఎలా ఉండబోతుందో పాకిస్తాన్ ఊహించుకోలేకపోతుంది. భారత్తో యుద్ధానికి పాక్ సైనికులు జడుసుకుంటున్నారు. భారత్ దాడి చేస్తుందన్న భయంతో ఎల్ఓసీ దగ్గరకు భారత సరిహద్దుల వైపు భారీగా బలగాలను పాకిస్తాన్ తరలిస్తోంది. రైళ్లలో యుద్ధ ట్యాంకులను తరలిస్తున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం నుంచి ఎల్ఓసీ వైపు పాక్ బలగాలను తరలిస్తున్నారు. వాస్తవాదిన రేఖ దగ్గర పాక్ సైన్యం యుద్ధ విన్యాసాలు చేసి భారత బలగాలను కవ్విస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎయిర్ స్పేస్ బంద్ చేశారు. పీఓకేకు విమానాలను రద్దు చేశారు. ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వరకు పాక్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ప్రారంభించింది. ఆయుధాల కోసం పాకిస్తాన్ చైనాతో పాటు టర్కీని వేడుకుంటోంది. టర్కీ ప్రతినిధి బృందం పాకిస్తాన్లో పర్యటిస్తుంది. భారత్తో యుద్ధానికి భయపడుతున్న పాకిస్తాన్ కు బలూచిస్తాన్ రెబల్స్ చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ ఆర్మీ క్యాంపులో పేలుడు సంభవించి 102 మంది పాక్ సైనికులు చనిపోయారు. మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ కు తాలిబాన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రెండు దేశాల మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు జరిగాయి. హాట్ లైన్ తో ఇరు దేశాల సైనికాధికారులు చర్చించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ సీరియస్ అయింది. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. పెహల్గాం దాడి తర్వాత రెండు దేశాల ఆర్మీ అధికారులు హాట్ లైన్ లో చర్చలు జరపడం ప్రాధాన్యతలు సంతరించుకుంది. గత వారం రోజులుగా పాకిస్తాన్ బలగాలు ఎల్ఓసీ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. పాకిస్తాన్ విషయంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ తీరును ఎండగట్టేందుకు భారత్ వ్యూహం రచించింది. పాక్ ను టెర్రర్ స్టేట్ గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ డిమాండ్ చేయబోతుంది. భద్రతా మండలిలో పాక్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు భారత్ సభ్య దేశాల మద్దతు కోరుతోంది.